కరివేపాకుకు వెంకటేశ్వర స్వామికి మధ్యలో ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి పెళ్ళైన తర్వాత పద్మావతి అమ్మవారు సారెతో ఇంటికి వస్తారు. అప్పుడు ఆ సారెలో కరివేపాకు ఉండదు. అప్పుడు స్వామివారు అమ్మవారి పుట్టింటికి వెళ్లి కరివేపాకు తీసుకురమ్మంటాడు. కానీ ఒక షరతు విధిస్తాడు. సూర్యాస్తమయం వరకు ఇంటికి రావాలి, లేదంటే ఎక్కడి వరకు అయితే వస్తావో అక్కడే శిలగా మారిపోతావు, అక్కడి నుంచే పూజలు అందుకుంటావు అని చెప్పి చెప్తాడు. అప్పుడు అమ్మవారు హుటాహుటిన పుట్టింటికి పరిగెత్తి జరిగిందంతా చెప్పి కరివేపాకు తీసుకుని బయలుదేరుతుంది. కాకపోతే సూర్యాస్తమయం వరకు తిరుచానూరు వరకు మాత్రమే చేరుకుంటుంది. అక్కడే శిలగా మారిపోతుంది. ఇప్పటికీ అమ్మవారు అక్కడి నుంచి పూజలు అందుకుంటారు. కేవలం కరివేపాకు వల్ల ఇంత జరిగిందని మీకు తెలుసా? కరివేపాకుకు వెంకటేశ్వర స్వామికి మధ్యలో ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి పెళ్ళైన తర్వాత పద్మావతి అమ్మవారు సారెతో ఇంటికి వస్తారు. అప్పుడు ఆ సారెలో కరివేపాకు ఉండదు. అప్పుడు స్వామివారు అమ్మవారి పుట్టింటికి వెళ్లి కరివేపాకు తీసుకురమ్మంటాడు. కానీ ఒక షరతు విధిస్తాడు. సూర్యాస్తమయం వరకు ఇంటికి రావాలి, లేదంటే ఎక్కడి వరకు అయితే వస్తావో అక్కడే శిలగా మారిపోతావు, అక్కడి నుంచే పూజలు